అడుగడుగునా నిలదీస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నాను చేపట్టారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా 6 గ్యారెంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. 3